అమరావతి ప్రాజెక్టుల్ని సింగపూర్ ప్రభుత్వం కూడా దూరం పెట్టినట్టుగా తెలుస్తుంది. సింగపూర్ వాళ్ళు కూడా ఇక్కడ అమరావతి ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడానికే ఇష్టపడడం లేదని చెప్పేసి సాక్షాత్తు నారా లోకేష్ నాయుడు గారే చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఏ పని చేయడానికి కూడా ఇష్టపడడం లేదంట. మరి ఎందుకో అమరావతి మీద వాళ్ళకి అంత ప్రేమ ద్వేమ మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్కి వెళ్ళారు, అక్కడ ఏదో చేశారు, మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత ఒకే స్టేట్మెంట్, ఎవరో ఒక ఈమెయిల్ చేశారు, దానివల్ల పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడడం లేదు. ఎవరో ఒక అనామకుడు ఒక మెయిల్ చేస్తే, ఒక ఈమెయిల్ చేస్తే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడలేదంట. ఇది చెప్పడానికి చాలా సిగ్గు అనిపిస్తుంది. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచానికి అన్ని ఆయన నేర్పించాడు అంటాడు. ఎవరో ఒక అనామకుడు చిన్న మెయిల్ చేస్తే పెట్టుబడులు పెట్టుకుని ఆపేస్తారా? సింగపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు. దావోస్కి వెళ్ళారు, అక్కడి నుంచి ఏమన్నా సరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా అట్రాక్ట్ చేశారంటే పెద్ద గుండుసున్నా. మరి వీళ్ళు విదేశీ పర్యటనలు చేయడానికి ఎందుకు వెళ్తున్నారో మనకైతే అర్థం కావడం లేదు. విదేశీ పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏమైనా సరే తీసుకొచ్చారా అంటే లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే. సరే పోనీ ఆ సింగపూర్ వాళ్ళకి ఈమెయిల్ చేసింది ఎవరు అంటే మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ కార్యకర్త. ఆయనకు మీ నాయకుడు చేసినటువంటి అన్యాయం వల్ల ఆయన కొంచెం మారిపోయాడు. మీ వల్ల మారిపోయాడు ఆయన. ఎందుకంటే 60 కోట్లు ఖర్చు పెట్టి అనేది పెద్ద కాంప్లెక్స్ ఎక్కువ ఉంటే దాన్ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి ఆయన ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారు పాప. ఆయన ట్వీట్లో ఒకసారి మనం చూస్తే చాలా బాధేస్తుంది. ఎనీహౌ ఇప్పుడు లేటెస్ట్గా అమరావతి ప్రాజెక్టుల నుంచి L&T కంపెనీ కూడా పారిపోతుందని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. ఒకసారి దాని కథ ఏందో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. హెడ్లైన్ పెట్టి రాశారు, L&T పారిపోతున్నది, అమరావతి నిర్మాణంలో మేము భాగం పంచుకోలేమని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ L&T ప్రభుత్వానికి కుండబద్దలు కొట్టినట్టు చెప్పిందని తెలుస్తుంది. అమరావతి సత్వర నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు తనకు ఇష్టలైన కాంట్రాక్టర్లకు తలా 10,000 కోట్ల రూపాయలకు తగ్గకుండా నిర్మాణ కాంట్రాక్టర్లు పంచిపెడుతున్నాడు. అయితే ఈ పనిలో మాకొద్దని L&T సంస్థ నిర్మోహమాటంగా తిరస్కరించిందంట. ఈ ప్రభుత్వం ఉండేది కేవలం 4 సంవత్సరాలు మాత్రమే, ఈలోగా మేము పనులు పూర్తి చేయడం, మీరు చేసిన పనికి బిల్లులు చెల్లించడం జరిగే పని కాదు. 2029లో కొత్తగా రాబోయే ప్రభుత్వంలో కూడా పనులు కొనసాగాలి, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ కొనసాగింపు అనేది అసాధ్యంగా కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే పనులు బిల్లులు నిలిపివేయడం జరుగుతుంది. అలా నిలిపేయడంతో పాటు ఏదో ఒక నెపంతో కేసులు పెట్టి వేధించడం ఖాయం. ఆ చికాకు మాకొద్దు, మేము ఇతర రాష్ట్రాల్లో పనులు చేసుకుంటాం తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్ చేయలేమని చెప్పేసిందంట L&T. అమరావతి పురోగతిని పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ ఎంత బ్రతిమలాడినా వారు వినిపించుకోనట్లు లేదు. పాత బిల్లులు విడుదల చేయండి, మిగిలిపోయిన పాత పనులన్నీ పూర్తి చేసి వెళ్ళిపోతామని నిక్కచ్చిగా చెప్పేశారట L&T కంపెనీ. L&T వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమరావతి నిర్మాణంలో భాగం పంచుకోవడానికి సిద్ధంగా లేదనే పరిస్థితి తమ ప్రభుత్వానికి తీవ్రమైన అవమానమని కుమిలిపోతున్నారు పాలక ప్రముఖులు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. L&T కంపెనీ లాంటి పెద్ద ప్రఖ్యాత కంపెనీ కూడా మా గొద్దు బాబోయ్ అని చెప్పేసి పారిపోతున్నారంటే అక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ పాటికి అర్థమైపోయాడు. ఎందుకంటే అక్కడ ఎత్తిపోతల పథకం తప్ప ఇంకొకటి జరగడం లేదు. ఆ ఎత్తిపోతల పథకానికైనా సరే ప్రాపర్గా బిల్స్ పేమెంట్ చేస్తున్నారంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇలా క్వశ్చన్ మార్కుల మధ్య ఎవరైనా సరే ఏ కాంట్రాక్టర్ అయినా సరే పనులు చేస్తారా? అవును, చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఆ పార్టీకి సంబంధించిన ఉంటే ఎవరైనా బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకైతే తొందరగా బిల్స్ రిలీజ్ అయిపోతాయి, వాళ్ళ మనుషులు కాబట్టి. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా కేసులు పడ్డా కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఉంటే వాళ్ళే కాబట్టి బేర్ చేస్తారు. కానీ ఇలాంటి L&T కంపెనీ లాంటి కంపెనీలు చేసే చిన్న చిన్న ప్రాజెక్టులకి కేసులు, డబ్బులు రాకుండా వాళ్ళు పెద్ద రిస్క్ తీసుకోరు. ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టు దేశంలో, ప్రపంచంలో చాలా చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు చేసి వాళ్ళ నేమ్ కూడా
చెడిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని మేబీ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారేమో. మరి ఇది నిజమా అబద్ధమా అన్నది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు.